హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటంటే కెమిస్ట్రీలో ఉన్న కోవలెంట్ బాండింగ్ అనమాట. ఇక్కడైతే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక మాలిక్యూల్ అయితే ఫామ్ అవుతుంది. ఇది అర్థమవుతుంది కదా మనకి. ఆక్సిజను ఇక్కడైతే ప్లస్ అయ్యి ఏం మిగులుతుందంటే O2 అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 2 ఆక్సిజన్ షేర్ 4 ఎలక్ట్రాన్స్. అది ఎలాగంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు మిక్స్ అయిపోయి ఆక్సిజన్ 4 ఎలక్ట్రాన్స్ అయితే షేర్ చేస్తుంది. అది ఎందుకంటే స్టెబిలిటీ కోసం అన్నమాట. అప్పుడు మనకి ఒకటి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, అదే O2. మనము ఇలా ప్రతిసారి సర్కిల్ తీసుకోకుండా లీవిస్ డాట్ స్ట్రక్చర్ అని ఒకటి మనకైతే ఉంది. లీవిస్ స్ట్రక్చర్ చాలా మెయిన్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 మొత్తం కలిపి 8. ఇక్కడ 2 అంటే మొత్తం కలిపి 6 అవుతుంది, 8 కాదు. ఇక్కడ చూసుకుంటే మనం ఇలా వేసుకోవాలా, ఇలా అయితే మనం రిప్రజెంట్ అయితే చేయడం జరుగుతుంది. లీవిస్ అనే అతను ఇది కనిపెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే HCl అనే బాండ్ ఫామ్ అవుతుంది, అంటే కాంపౌండ్. ఇక్కడ H ప్లస్ అవుతుంది, ఇక్కడ Cl మైనస్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే H అనేది ఒకటి ఇస్తుంది ఎలక్ట్రాన్, అలాగే క్లోరిన్ అనేది ఇంకోటి ఇస్తుంది. మొత్తం కలిపి 2 ఎలక్ట్రాన్ అయితే షేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో Cl2 కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. Cl2 కాంపౌండ్లో ఇక్కడ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తుంది. మొత్తం కలిపి 2 ఎలక్ట్రాన్స్. అలా మనం తీసుకుంటే ఇక్కడ పోలార్ కోవలెంట్ బాండ్ మనం చూసుకుంటే ఇక్కడ HO2 కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే స్టెబిలిటీ కోసం హైడ్రోజన్ ఏమో ఒక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది, అలాగే ఆక్సిజన్ ఏమో ఇంకో ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది, అలాగే ఇంకోటి కూడా ఒక ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది, ఇక్కడ కూడా ఇంకో ఎలక్ట్రాన్ షేర్ అవుతుంది. అలా టోటల్ హైడ్రోజన్స్ మొత్తం కలిపి 2 షేర్ చేస్తాయి, అలాగే ఆక్సిజన్ ఏమో 2 షేర్ చేస్తాయి. టోటల్గా షేర్ చేసుకునేవి 4 అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా O2 ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే డిటర్మైన్డ్ ఎలిమెంట్ టైప్స్ అని ఇచ్చాడు. అయానిక్ కాంపౌండ్ అని మనం ఎలా కనిపెడదామంటే డిటర్మైన్ ఎలిమెంట్ టైప్స్ అయానిక్ ఇఫ్ ద కాంపౌండ్ కంటైన్స్ ఏ మెటల్ అండ్ ఏ నాన్ మెటల్ అని ఇచ్చినప్పుడు, ఏ మెటల్ అండ్ ఏ నాన్ మెటల్ అంటే NaCl తీసుకోండి, NaCl. ఇప్పుడు NaCl తీసుకున్నప్పుడు NaCl2 అన్నా NaCl తీసుకున్నా అప్పుడు మనకి ఇక్కడ Na క్యాటయాన్ మీన్స్ ఇక్కడ మెటల్ వస్తుంది. Cl అంటే యానయాన్, అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక గ్యాస్. ఇప్పుడు నాన్ మెటల్ ఫామ్ అయ్యి NaCl అనేది అయానిక్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి కోవలెంట్ బాండ్ తీసుకున్నప్పుడు ఇఫ్ ద కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ నాన్ మెటల్స్ ఇట్స్ లైక్లీ కోవలెంట్. ఇక్కడ ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకుందాం. ఇక్కడ చూడండి, H2O తీసుకున్నాం కదా. ఇక్కడ H2O అనేది కోవాలంటే ఎందుకంటే అక్కడ 2 నాన్ మెటల్సే. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు HCl కూడా ఇంకో కాంపౌండ్ తీసుకున్నాం ఇందాక. HCl అన్న ఇది కూడా మనకి ఏమవుతుందంటే గ్యాసే అవుతుంది. ఇక్కడ 2 నాన్ మెటల్సే కదా, అందుకని చెప్పి 2 కోవాలంటే అంటే కాంపౌండ్ మొత్తం కోవాలంటే అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఆప్టిక్స్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాము. దాని తర్వాత పాలినామియల్స్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. IIT మామ.